జాగ్రఫీకి సంబంధించి ఓవరాల్గా మనకి సిలబస్ ప్రధానంగా ఏముంటుంది, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎటువంటి బుక్స్ చదివితే బెటర్, తెలుగు వాళ్ళు ఏ బుక్స్ చూస్తే బెటర్, ఇంగ్లీష్ వాళ్ళు ఏ బుక్స్ చూస్తే బెటర్, అట్లాగా ఒక ఓవరాల్ ఐడియా మనం తెచ్చుకుందాము అండి. జాగ్రఫీ పరంగా మాట్లాడదాం మనము. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయినా జాగ్రఫీ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట, జనరల్ స్టడీస్లో భాగం. జాగ్రఫీలో ప్రధానంగా మనకి 3 సెక్షన్స్ ఉంటాయండి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ, భారతదేశం జాగ్రఫీ, వరల్డ్ ప్రపంచ జాగ్రఫీ. ఇందులో మనం వరల్డ్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే యూనివర్స్, విశ్వం టాపిక్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్గత నిర్మాణం, రాక్స్, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్ థియరీ, ఎర్త్ క్వేక్స్, వాల్కనోస్, సునామీ, సైక్లోన్స్, సాయిల్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, క్లైమేట్, విండ్స్, ఓషనోగ్రఫీ. ఇవి జనరల్గా టాపిక్స్ అండి మనకి వరల్డ్ జాగ్రఫీ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే. ఇది వరల్డ్ జాగ్రఫీ పరంగా. నెక్స్ట్ మనకి రెండో భాగం ఏంటి, ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలో ఏమేమి ఉంటాయి, భారతదేశం యొక్క ఉనికి, లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం నైసర్గిక స్వరూపం. ఇండియన్ రివర్ సిస్టమ్, భారతదేశం యొక్క నదీ వ్యవస్థ. నెక్స్ట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారత్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. సాయిల్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో నేలలు. మనము వరల్డ్ జాగ్రఫీలో రాక్స్, సాయిల్స్ గురించి కాన్సెప్ట్ చదివితే ఇండియన్ జాగ్రఫీలో దాని యొక్క అప్లికేషన్, ఇండియాలో మరి ఏ విధంగా నేలలు ఉన్నాయి అట్లా చదువుతాం. ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని అటవీ సంపద ఏ విధంగా ఉంది చూస్తాము. ఇండియన్ అగ్రికల్చర్, భారతదేశంలో వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది చూస్తాము. దాంతో ఇది మనకి ఇండియన్ జాగ్రఫీలో ప్రధానంగా ఈ టాపిక్స్ అనేది కవర్ చేస్తామండి ఇండియన్ జాగ్రఫీలో. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తే ఇన్ జనరల్గా టాపిక్ అనమాట. అది అందులో డిఫరెంట్ విపత్తులు ఉంటాయి. ఆ విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులు ఎందుకు వస్తాయి, అవి వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఆ విపత్తులు రాకుండా ఉండాలి అంటే కొన్ని మనం న్యాచురల్ డిజాస్టర్స్ అయితే ఆపలేము. మరి వాటిని పసిగట్టే పరికరాలు ఏమన్నా మనము రీసెంట్ టైమ్స్లో డెవలప్ చేసామా, ఎక్కడన్నా మనము వార్నింగ్ సిస్టమ్స్ పెట్టామా ఈ విపత్తులకు సంబంధించి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అనమాట జనరల్గా. అయితే ప్రధానంగా మనకి ఎగ్జామినేషన్స్కి ఎవరన్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కన్నా ప్రిపేర్ అవుతుంటే మనకి ఫండమెంటల్స్, బేసిక్స్ అనేది అత్యధిక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫండమెంటల్స్, బేసిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి ఎప్పుడన్నా. ఎందుకంటే ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు కూడా ఎంత బేస్ కనుక స్ట్రాంగ్ ఉంటే అంత ఎత్తుకు బిల్డింగ్ కట్టుకొని వెళ్ళొచ్చు. తర్వాత బిల్డింగ్ పైకి లేపడంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. వన్స్ సాలిడ్ ఫౌండేషన్ ఉంటే మనము డీప్గా, డెప్త్గా, లోతు నుంచి బట్టి బలమైనటువంటి ఫౌండేషన్ కనుక ఇచ్చినట్లయితే తర్వాత డిఫరెంట్ టైమ్స్లో స్తోమత బట్టి అది పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు బిల్డింగ్ యొక్క ఎత్తుని. అది చాలా ఈజీగానే ఉంటుంది, అందులో ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇబ్బంది అంతా ఎక్కడ ఉంటుంది అంటే స్టార్టింగ్ వేసే బేస్ ఏదైతే ఉంటుందో ఫౌండేషన్, దాని మీద ఎక్కువ శ్రద్ధ మనం ఇవ్వాలి, ఎక్కువ శ్రద్ధ వహించాలి. కాబట్టి ఫస్ట్ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఎటువంటిదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ ఆ బేస్ తయారు చేసుకోవాలన్నా కదా, ఆ బేస్ ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం తెలుగు మీడియం వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ఫార్చునేట్లీ మనకి ఎన్సీఆర్టీస్ అనేవి తెలుగులో ఉండవండి. ఎన్సీఆర్టీస్ జనరల్గా ఏంటి అంటే ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇస్తాయి. కానీ ఎన్సీఆర్టీస్ లేకపోయినంత మాత్రాన మీరు ఏం చింతించకండి. ఎందుకంటే మన రీసెంట్గా ఉంటున్న తెలుగు అకాడమీ బుక్స్ అవి కూడా ఆల్మోస్ట్ మంచి స్టాండర్డ్తోనే బయటకు వస్తున్నాయి. సో తెలుగు అకాడమీస్ చూసే బుక్స్ కన్నా ముందు ఎవరన్నా సరే ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా స్టార్ట్ చేసేటప్పుడు తెలుగు మీడియం వారు 6th to 10th అనేవి స్టాండర్డ్. ఇప్పుడు మనం జాగ్రఫీ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి 6th to 10th జాగ్రఫీకి సంబంధించిన స్కూల్ బుక్స్ ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలండి, పూర్తి అవగాహన తెచ్చుకోవాలి వీటిపైన. అదేంటి సార్ నేను చాలా పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, మీరేమో 6వ తరగతి బుక్స్ అంటున్నారు, నేను చిన్నపిల్లోడినని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ మీరు ఈ 6వ క్లాస్ బుక్ మంచిగా క్లీన్గా ఒక ఆర్డర్లో చదువుకుంటే 1 or 2 డేస్లో అవగొట్టేయచ్చు. అందులో మొత్తంలో కల్లా మీకు తెలియని పాయింట్స్ అట్లీస్ట్ ఒక 5 or 10 వస్తాయండి పాయింట్స్. అయితే దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక ఆర్డర్లో 6th to 10th జాగ్రఫీ అనేది మొత్తం చదవడం వల్ల ఒక ఆర్డర్లో అసలు ఏమేమి అంశాలు ఉంటాయి, ప్రధాన అంశాలన్నీ మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట 6th to 10th చదివితే. ఇందులో మీకు ఒక బేసిక్స్ అనేది మంచి ఫౌండేషన్ పడుతుంది. సో స్కూల్ బుక్స్ ఇప్పుడేంటి నేను చదవడం అని అనుకోకండి అండి.
ఆర్డర్లో 6 to 10th అయితే ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళన్నా ఇది కంపల్షన్ అనమాట. 6 to 10th జాగ్రఫీ చేయండి. దీని తర్వాత మనకు వచ్చేసరికి ఏంటి, ఇంటర్మీడియట్కి వస్తున్నాం. ఇంటర్మీడియట్ నుంచి మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి అన్నమాట ఇంటర్మీడియట్ నుంచి. సో ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జాగ్రఫీకి సంబంధించిన బుక్స్ చదవండి. ఎందుకంటే ఈ తెలుగు అకాడమీ అంటున్నాను, జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్స్లో ఒకవేళ పెట్టినట్లయితే ఏపీ అన్న తీసుకోండి, తెలంగాణ అన్న తీసుకోండి, ఈ స్టేట్స్లో పెట్టిన ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్స్ మీరు రాస్తుంటే ప్రామాణికంగా వారు తీసుకునే బుక్స్ ఏపీ తెలుగు అకాడమీ అనమాట. ప్లస్ ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అన్న వాళ్ళు ఫస్ట్ రిఫర్ చేసేది తెలుగు అకాడమీ బుక్సే. కాబట్టి తెలుగు అకాడమీకి ప్రాధాన్యత ఇవ్వండి. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి తెలుగులో ఒక బుక్ ఉంటుందండి, ఫిజికల్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీకి సంబంధించి. ఆ బుక్ చాలా మంచి బుక్. సో ఆ బుక్ మీరు చూడండి. ఎవరైతే వన్స్ అంటే ఇది బేసిక్స్ అండి, ఇది బేసిక్స్. ఇది అయిన తర్వాత ఈ స్టేజ్కి రండి. ఏ స్టేజ్కి, ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవండి. అందులో ఫస్ట్ ఇయర్ బుక్ చాలా మంచిదన్నమాట. ఆ బుక్ పైన పూర్తి అవగాహన అనేది తెచ్చుకోండి, ఆ బుక్ పైన. ఓకేనా? సో ఇది బేసిక్స్కి సంబంధించి ఫస్ట్ ఈ 2 steps చేయాలి బేసిక్స్కి సంబంధించి. ఇది అయిన తర్వాత మనకి ఏంటి అంటే వాట్ ఈస్ వాట్ అని అర్థమవుతుంది. ప్లస్ మనమైతే ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ చూడండి. కొంత మనం లెవెల్ పెంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా కొంత మనము రెడీగా ఉండాలన్నమాట. అంటే ఇందులో మనం ఏంటి అంటే ఒక వార్మప్ లాంటిది. ఇది వార్మప్ చేశాక ఫస్ట్ జాగింగ్ రౌండ్స్ చేస్తాం కదండి, అదనమాట ఈ జాగింగ్ రౌండ్. జాగింగ్ చేసిన తర్వాత కూడా ఏంటి, ప్రాక్టీస్ లాగా మనము కొన్ని ఓవర్స్ ఆడతాం ప్రాక్టీస్ లాగా, సో దట్ మనకి ఆ గేమ్లోకి వచ్చేస్తాం కాబట్టి. సో ఈ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనం ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ మెయిన్ గేమ్ ఆడే ముందు ఒక ప్రాక్టీస్ లాగా అది అలవాటు అవ్వడానికి బాడీలో ఆ మోడ్లోకి వెళ్ళిపోవడం కోసం నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇందులో మీరు ఏం చదువుతారంటే తెలుగు మీడియంకి సంబంధించిన వాళ్ళు ఈ 2 బుక్స్ని మీరు తీసుకోవాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా తెలుగు అకాడమీ వారు ఒక గ్రంథం వదిలివారు, దాని పేరే జనరల్ స్టడీస్ భౌగోళిక విజ్ఞానం తెలుగు అకాడమీ. ఈ బుక్ తీసుకోండి తెలుగు అకాడమీది, ఇది చదవండి. ఇది చదివిన తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళదే క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, ప్రశ్నల నిధి, భూగోళ శాస్త్రం. సో ఇది ఇక్కడ వరకు చదివిన తర్వాత మీకు థియరీ పరంగా మీకు ఒక మంచి ఫౌండేషన్ వస్తుంది. దాన్ని మీరు అప్లికేషన్ అంటే మీకు ఎంత అర్థమయ్యింది, వేటిపైన దృష్టి ఎక్కువగా పెట్టాలి, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనే అంశాలపైన పట్టు రావడం కోసం ఈ బుక్ని మీరు ప్రామాణికంగా తీసుకొని ఇందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. దాంతో మీకు ఏంటి అంటే అసలైన మెయిన్ మ్యాచ్కి మీరు సిద్ధం అన్నమాట. ఇప్పుడు ఈ 3 పద్ధతులు పాటిస్తే సో ఇప్పటికి మీకు ఈ మెయిన్ స్టేజ్కి మీకు వచ్చేసారు, ఇప్పుడు మెయిన్ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళది చూద్దాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 6th to 12th డైరెక్ట్గా 6th to 12th క్లాస్ వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ది బెస్ట్ బుక్స్ అన్నమాట రిగార్డింగ్ జనరల్ స్టడీ 6th to 12th. ఇందులో కూడా ముఖ్యంగా 11th క్లాస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనే బుక్ ఉంటుంది. దట్స్ ద బెస్ట్ బుక్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనమాట యాజ్ ఫార్ as ఫిజికల్ జాగ్రఫీ ఈస్ కన్సర్న్. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఇఫ్ యూ కుడ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ బుక్, యువర్ పోర్షన్ ఆఫ్ జాగ్రఫీ ఈస్ కంప్లీట్ అనమాట ఫర్ ఆల్మోస్ట్ ఎనీ ఎగ్జామినేషన్. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనే బుక్ ఉంటుంది. ప్రతి వర్డ్ ఇందులో మనకి అవగాహన వస్తే వీఆర్ కంప్లీటెడ్ విత్ జాగ్రఫీ అండి. అయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీ పైన పూర్తి పట్టు సాధించాలి. అందులో మరీ ముఖ్యంగా 11th క్లాస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనే ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. దీనిపైన ప్రతి వర్డ్ అర్థమయ్యేలాగా వెళ్ళాలన్నమాట. సో ఇవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చేయాల్సిన ఫౌండేషన్ బేసిక్స్. ఇవి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ తెచ్చుకోవాలి వీటిపైన. అర్థమైంది కదండి? సో ఇవి అయినాయి కదండి. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఈ ఎగ్జామ్స్ అన్నీ ఒక లెవెల్లో జనరల్గా అడుగుతుంటాడండి. జనరల్ స్టడీస్కి సంబంధించి బిట్స్ ఇవన్నీ ఎగ్జామ్స్కి. అంటే జనరల్గా ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ వరకు అయితే అందరికీ కామన్ అండి. ఇక్కడ వరకు అందరికీ కామన్ బేసిక్స్ ఫండమెంటల్స్ అవి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఆ రకంగా వాళ్ళ అప్రోచ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రకమైన ఎగ్జామ్స్ జేఈ, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్స్ ఎగ్జామ్, పోలీస్, విఆర్ఓ, విఆర్ఎస్, సచివాలయం, పంచాయత్ సెక్రటరీ, డిఎస్సి,
డిఎల్జిఎల్, ఈ ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జనరల్గా జాగ్రఫీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈ బుక్ని రిఫర్ చేయొచ్చండి. ఈ బుక్ చాలా స్టాండర్డ్గానే ఉంటుంది. జాగ్రఫీ బై ఏడివి రమణరాజు అని ఉంటుంది. ఏడివి రమణరాజు, ఈ బుక్ని మీరు రిఫర్ చేయొచ్చు తెలుగు మీడియం క్యాండిడేట్స్. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ద జిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ బై మహేష్ కుమార్ బర్న్వాల్ అని ఉంటుంది. ఈ బుక్ చాలా బెటర్గా ఉంటుందండి, ఎందుకంటే మనకి 6th to 12th మొత్తం ఎన్సీఆర్టీ యొక్క ఎసెన్స్ని తీసుకుంటూ మంచిగా ఈ బుక్ అనేది చేయడం జరిగింది. జనరల్గా ఎగ్జామ్స్లో కూడా మనకి వీటి నుంచి అడిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బుక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి. నెక్స్ట్ మనకి ఈ బుక్లో ఇన్ జనరల్గా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అన్నీ ఉంటుంది. ఇందులో జాగ్రఫీ సెక్షన్ తీసుకొని, జాగ్రఫీ సెక్షన్ ఇందులో అంటే మనం జాగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాగ్రఫీ ఇందులో ఏదైతే ఇచ్చాడో అది నోట్ చేసుకోండి, చదవండి. ఎందుకంటే ఇది జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ బుక్ ఒక రీడింగ్ ఇస్తే బెటర్ అనమాట. లూసెంట్స్ అంటే ఓవరాల్ సమగ్రంగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లో ఉంటుంది. ఇది ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకండి, ఇక్కడ వరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఇప్పుడు వేరే రకమైన ఎగ్జామ్స్ ఓరియంటేషన్ ఉంటుంది. అది ఏంటి అంటే గ్రూప్ 2 అనమాట. ఈ గ్రూప్ 2కి వచ్చేసరికి ఏంటి, స్టేట్ ఎగ్జామ్స్. ఇవి స్టేట్ ఎగ్జామ్స్లో ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు స్పెషల్గా ఆ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ జోగ్రఫీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణ జోగ్రఫీ చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ చూసుకోవాలి. మరి తెలంగాణ గురించి మనం మాట్లాడినప్పుడు తెలుగు మీడియం వాళ్ళు జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళ తెలంగాణ జోగ్రఫీ బాగానే ఉంటుందండి, ఈ బుక్ రిఫర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ తెలుగు అకాడమీ వాళ్ళదే తెలంగాణ రీజనల్ జోగ్రఫీ అని ఉంటుంది, ఈ బుక్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఎగ్జామ్స్లో వీటి నుంచి జోగ్రఫీ తెలంగాణకు సంబంధించి అడిగే స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బుక్ని ప్రామాణికంగా తీసుకొని రిఫర్ చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్స్క్లూసివ్లీ ఫర్ తెలంగాణకు అయితే. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇందాక మనం తెలంగాణ చూసామంటే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ బై ఏడివి రమణరాజు, ఈ బుక్ చదవండి, బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ బుక్ జోగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ తెలుగు అకాడమీ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ రీజనల్ జోగ్రఫీ అని ఉంటుందండి, తెలుగు అకాడమీ వాళ్ళది. ఈ బుక్ని కూడా మీరు చదవండి, బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి విజిత కాంపిటీషన్స్ జనరల్గా కొన్ని బుక్స్ బాగోవండి, కానీ కొన్ని బుక్స్ మాత్రం ఈ బుక్ పర్టికులర్గా వీళ్ళు బాగానే ఇచ్చారండి. ఇమేజెస్తో పాటు మంచి కలర్ ప్రింటింగ్తో పాటు అంతా బాగానే ఉంటుంది. సో విజిత కాంపిటీషన్స్ ఏపీ జోగ్రఫీ తీసుకోవచ్చు, ఇది బాగానే ఉంటుంది. సో ఏ బుక్స్ మేమేమి ఇదే తీసుకుని లేకపోతే ఇది మాకు అంటే వాళ్ళు మేము ఏదో చెప్తున్నాము ప్రిఫర్ చేస్తున్నాం ఈ బుక్స్లో తీసుకోకుండా జనరల్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఆ బుక్స్ అన్నట్టునే, అంటే ఎటువంటి పర్టికులర్ బుక్ని రిఫర్ చేస్తున్నాం అట్లాగా అని మీరేం తీసుకోవద్దు. సో ఇవి ఏపీ జోగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ మనకి సివిల్స్ గ్రూప్ 1కి ఈ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంటుంది, స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఒకటే బిట్ ఒకటే సబ్జెక్ట్ అండి, ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ యూనివర్స్ ఉందనుకోండి, యూనివర్స్ అందరికీ ఉంటుంది, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకన్నా ఈ టాపిక్ ఉంటుంది. అయితే జనరల్గా మనకి ఎగ్జామ్ బట్టి అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా బ్లాక్ హోల్ అట్లాగా ఏమన్నా కాన్సెప్ట్ ఉందనుకోండి, వాడు జనరల్గా బ్లాక్ హోల్కి సంబంధించి ఒక పెద్ద ఆబ్జెక్ట్ దాని దగ్గరలో ఉన్న నక్షత్రాలను కూడా ఆకర్షించుకునే ఆబ్జెక్ట్ విషయంలో ఏంటి అని అడుగుతాడు జనరల్ ఎగ్జామ్స్లో. బ్లాక్ హోల్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. ఇంకొంచెం లెవెల్ పెరిగింది అనుకోండి, గ్రూప్ 2 లెవెల్కి పెరిగితే ఏం చేస్తాడు, గ్రూప్ 2లో ఈ నక్షత్రం పేలినప్పుడు బాగా పెద్ద నక్షత్రము పేలినప్పుడు విస్ఫోటనం జరిగినప్పుడు సూపర్నోవా ఎక్స్ప్లోషన్ అన్నప్పుడు ఏది ఏర్పడుతుంది అంటాడు. అంటే ఇంకొంచెం దీని కాన్సెప్ట్ తెలియదు మనకి ఎట్లా ఏర్పడుతుంది అని, అప్పుడు మనం దాన్ని బ్లాక్ హోల్ అని చెప్తాం. ఆ రకంగా అడుగుతాడు. ఇంకా సివిల్స్ గ్రూప్ 1 అంటే ఇంకా క్లియర్గా అడుగుతాడు అనమాట, బ్లాక్ హోల్స్ ఎట్లా ఏర్పడతాయి. నెక్స్ట్ రీసెంట్గా మనము టెలిస్కోప్ ద్వారా కొన్ని బ్లాక్ హోల్స్ని అబ్జర్వ్ చేసాము, సో వాటి గురించి. సో ఇక్కడ మనం డైనమిక్గా కూడా చదవాలి సివిల్స్ గ్రూప్కి, ప్లస్ కాన్సెప్ట్ని కూడా ఫుల్ అవగాహన ఉండాలి. సో మనకు ఒకటే కాన్సెప్ట్గా అడిగే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి సివిల్స్ అండ్ గ్రూప్ 1కి వచ్చేసరికి చదివిన పాయింట్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో జనరల్గా బిట్స్ ఎట్లా అడుగుతాడంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్రింద 4 స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఎన్ఏ ఇచ్చి ఏది కరెక్ట్, ఓన్లీ ఏ కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఓన్లీ సిడి కరెక్టా, నన్ ఆఫ్ ద అబవ్ అట్లా ఇస్తాడండి ఆప్షన్స్. మనం ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చి అవి గుర్తుపట్టాలి అన్నప్పుడు ఆర్బీఐ పైన చదవడం కాదు, ప్రతి పాయింట్ పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. చదివింది కొంతన్నా సరే అది మనం పెర్ఫెక్ట్గా ఉండాలన్నమాట.
ఇది సివిల్స్ గ్రూప్ 1 వాళ్ళు ఫాలో అవ్వాల్సిన పద్ధతి. అయితే వీటిని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫండమెంటల్స్ ఆల్రెడీ అందరికీ సేమ్ కదండి, అది అయిన తర్వాత ఈ బుక్స్కి రావాలి. ఇప్పుడు జాగ్రఫీ చూసుకున్నట్లయితే తెలుగు మీడియం వాళ్ళు కేయుఎం రెడ్డి నిపుణ పబ్లికేషన్స్ అనే బుక్ ఉంటుందండి. నిపుణ పబ్లికేషన్స్ కేయుఎం రెడ్డి జాగ్రఫీ ప్రపంచం, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్. సో నిపుణ పబ్లికేషన్స్ కేయుఎం రెడ్డి ఈ బుక్ని రిఫర్ చేయొచ్చు. జాగ్రఫీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డిఆర్ ఖుల్లర్ బుక్ రిఫర్ చేయొచ్చు అండి. ఈ బుక్ బాగానే ఉంటుంది. డిఆర్ ఖుల్లర్ కాంప్రహెన్సివ్ జాగ్రఫీ ఇండియా, ఈ బుక్ ఇండియా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే అందరికీ అండి, ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివే వాళ్ళకి ఇది అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటున్నాయండి, తెలుగులో లేవు ఈ బుక్స్. అందుకని నేను మీకు చాలాసార్లు థియరీ క్లాస్లో కూడా మెన్షన్ చేశాను, ఎప్పుడు లాంగ్వేజ్ని బ్యారియర్గా పెట్టుకోకండి. మనకి జనరల్ స్టడీస్లో భాష ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి కొంచెం కామనే ఉంటుందండి. మరీ టెక్నికల్గా తెలుగు అర్థం చేసుకోలేనట్టు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం చేసుకోలేనట్టు తెలుగు వాళ్ళకి అట్లా ఉండదు, అర్థం చేసేసుకోవచ్చు కొంచెం శ్రమిస్తే. అందుకని రెండు లాంగ్వేజెస్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాయగలుగుతాము, బుక్స్ అనేవి ఎక్కువ అవైలబుల్కి వస్తుంది అట్లా. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ బుక్స్ అనేవి ఆబ్జెక్టివ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటాయండి. ఈ బుక్స్ ఏంటి అంటే అరిహంత్ వాళ్ళవి మ్యాగ్ బుక్స్ అంటాం అనమాట, మ్యాగ్ బుక్స్. ఇవి బాగా ఫ్యాక్చువల్గా బాగా ఇస్తాడు. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీకి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. ఈ బుక్స్ కూడా రిఫర్ చేయొచ్చండి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, కాకపోతే ఇవి ఇంగ్లీష్లోనే ఉంటుంటాయి. కాబట్టి ఇదండి జనరల్గా జాగ్రఫీకి సంబంధించి మీకు ఏమేమి బుక్స్ కావాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారండి డౌట్స్. సో ఒకేసారి నేను వన్స్ ఫర్ ఆల్ క్లారిఫై చేసేస్తే మీకు మీ సందేహం అనేది క్లారిఫై అయిపోతుందనే ఉద్దేశంతో ఇది చేశాను. సో ఓవరాల్గా మీకు వీడియో మీద క్లారిటీ వచ్చింది కదండి. ఏం చెప్పాను ఇక్కడ వీడియోలో ఓవరాల్గా చెప్పాలి అంటే జిస్ట్ ఫస్ట్ ఎవరికన్నా ఫండమెంటల్స్ ముఖ్యము. ఆ ఫండమెంటల్స్ తెచ్చుకోవాలంటే తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ వరకు అందరూ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఈ రెండో స్టెప్ ఏంటి అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో దాన్ని బట్టి మనము కొన్ని బుక్స్ని చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 3 టైప్స్ బేసికల్గా చెప్పాను నేను, గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో వీళ్ళు ఎటువంటి బుక్స్ని చదివితే బెటర్, వీళ్ళు ఎటువంటి బుక్స్ చదివితే బెటర్, వీరు ఎటువంటి బుక్స్ చదివితే బెటర్, అట్లాగా నేను ఒక్కొక్క ఎగ్జామ్ చదివేది దాన్ని బట్టి అడుగుతున్నాను. అయితే ఒకటివైతే పాయింట్ నేర్చుకోండి, ఇప్పుడైతే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి లెవెల్ అయితే కొంచెం ఎక్కువగానే అడుగుతున్నాడు. సో మీరు ఓవరాల్గా ఒక కాంపిటేటివ్ బుక్ తీసుకొని ప్రతి అంశము అందులో ఏదైతే డెల్టా ఉందో అన్నీ చదవండి, ఏది వదిలేకండి, ఇది అవసరం లేదు ఇది అవసరము అని చెప్పి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్స్ చాలా డైనమిక్గానే అడుగుతున్నాడు, ప్రశ్నలు కూడా చాలా మంచి శైలిలో వస్తున్నాయి. కాబట్టి మీరు పూర్తిగా ఒక ప్రామాణిక బుక్ ఏదైతే మనం ఇందాక అనుకున్నామో అది తీసుకొని పూర్తిగా చదవండి ఆ బుక్ని. సో ఈ విధంగా ముందుకెళ్తే మీకు జాగ్రఫీ అనేది సులభంగా అయిపోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ మీకు ఏదైతే క్వైరీ ఉందో అది క్లియర్ అయింది అనుకుంటున్నా సందేహం. ఇట్లాగే మనం అన్ని సబ్జెక్ట్స్లో కూడా చూద్దాం, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వాటికి కూడా. సో ఇది జాగ్రఫీకి సంబంధించినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.